హలో ట్రేడర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు ఎంఎస్సి ట్రేడింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం రేపటి గురించి అనాలిసిస్ చేద్దామండి. అంటే మండే రోజు ఎలా ఉండబోతుంది అనేది మనం మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. సో ఈ రోజు వచ్చేసి డేట్ వచ్చేసి 10th మంత్ 24 డేట్ అండి. టైం వచ్చేసి 8:10 అవుతుంది. సో మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఇక్కడ నుండి కిందికి పడిందండి. ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మార్కెట్ 26,100 దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకొని కంటిన్యూస్గా మార్కెట్ అనేది కిందికి పడింది. ఓకేనా. సో కంటిన్యూస్గా స్లోగా మార్కెట్ అనేది కిందికి పడింది. సో ఇట్లా టైంలో ఏంటంటే నేను ఏం అబ్జర్వ్ చేశాను అంటే ఈరోజు యాక్చువల్ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను? ఇక్కడ సపోర్ట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. నేను ఏం ఆలోచించాను అంటే 1 అవర్ టైం ఫ్రేమ్ ఒకసారి ఓపెన్ చేస్తామండి. 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఏమైంది? కంటిన్యూస్గా పైనకి వెళ్ళింది. ఓకేనా. సో కంటిన్యూస్గా పైనకి వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా అంటే 26,100 నుంచి కంటిన్యూస్ అయితే మార్కెట్ అనేది ఏ షేప్లో పడదు కదండి. సో ఇట్లా ఏ షేప్లో అయితే మార్కెట్ అనేది మనకి పడదు, అది మనకు తెలుసు. ఓకేనా. సో ఇప్పుడు నేనేమో అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లోకి మనం ఓపెన్ చేస్తే సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కొంచెం పడింది. ఓకేనా. స్లోగా పడుకుంటూ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్. ఓకేనా. సో ఇక్కడ బౌన్స్ బ్యాక్ ఇచ్చి సో ఇక్కడ మనకి కన్సాలిడేట్ అయితే ఒకవేళ పైనకి వెళ్తుంది, లేదంటే కిందికి రావచ్చు, చెప్పలేదు. ఓకే. సో కంపల్సరీ ఒక బౌన్స్ బ్యాక్ మాత్రం ఇస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఆ వ్యూతోనే ఈ రోజు ఏం చేశానంటే బయింగ్ సైడే చూశాను. ఓకే. సో ఇక్కడ ఈ రోజు బయింగ్ సైడే చూశాను. దాంట్లో ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఏంటిది? ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం లైట్ సపోర్ట్ ఫామ్ అయింది. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇది ట్రాప్ యాక్చువల్లీ, కాకపోతే నేను ఇక్కడ నుంచే మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్తుందేమని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసి సో ఇక్కడ ఈ ఏరియాలో ట్రేడ్ అనేది తీసుకున్నాం. సో ట్రేడ్ తీసుకుంటే ఏంటంటే మనకి ఈరోజు లాస్ అనేది వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 956 రూపీస్ లాస్ వచ్చింది. ఓకే. సో ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి మళ్ళీ మండే రోజు ట్రై చేద్దాం. కానీ ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సపోర్ట్ అనేది ఫామ్ అయిందని చెప్పేసి నేను ఒకవేళ మండే రోజు జస్ట్ ఇక్కడనే కన్సాలిడేట్ అయిందనుకోండి, కంపల్సరీ ఒక ట్రేడ్ తీసుకుంటాను. ఇంకొక ట్రేడ్ కంపల్సరీ, అది కూడా బయింగ్ సైడ్ తీసుకుంటాను. ఎందుకు? కంటిన్యూస్గా మార్కెట్ అయితే పడదు కదండి. సో స్లోగా పడాలి, కంటిన్యూస్ అయితే ఇక్కడ దాకా అయితే పడదని నేను అనుకుంటున్నాను. నా జస్ట్ వ్యూ ఇది. ఓకే. సో దానికోసమని ఇక్కడ మళ్ళీ ఏంటిది? మార్కెట్ అనేది కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళింది. సో బుల్ మూమెంట్లో ఉంది. ఓకేనా. పైనకి వెళ్తుంది మార్కెట్. సో ఇట్లాంటి టైంలో మనం సెల్ చేసే కంటే మనం బయింగ్ సైడే ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. ఈరోజు అయితే లాస్ వచ్చింది. సో మండే రోజు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. దానికోసమని ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మండే రోజు ఇక్కడ మార్కెట్ అనేది ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ సో ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయితే మార్కెట్ అనేది పైన పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో డైరెక్ట్ పైనకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ కొంచెం లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఈ రేంజ్లో ఓపెన్ అయినా కానీ జస్ట్ కిందకి వచ్చి మళ్ళీ పైన పోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం మండే రోజు మన ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవుతుందా లేదా కంటిన్యూస్గా ఇట్లానే పడతా ఉంటుందా అనేది మండే రోజు మనకు తెలుస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.